అందరికీ. నా పేరు వచన్, 7వ తరగతి చదువుతున్నాను. నేటి కార్యక్రమం 7వ తరగతి అమతిస్తో జరగబోతుంది. నాయకుల వందనం దించండి, పాఠశాల వందనం దించండి. ప్రార్థన మొదలుపెట్టారు. చేతిని జోడించి కళ్ళు మూయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పవిత్రమైనది. నీ రాజ్యం వచ్చి నీ చిత్తం పరలోకంలో ఉన్నట్లుగా భూమిపైన కూడా జరుగుతుంది. ఈరోజు మా రోజువారీ ఆహారాన్ని మాకు ఇవ్వండి, మరియు అపరాధాలను క్షమించండి. మాకు వ్యతిరేకంగా అపరాధం చేసేవారిని మేము క్షమించినట్లుగా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయవద్దు, కానీ చెడు నుండి మమ్మల్ని విడిపించు. ఓ దేవా, నీవే సత్యం మరియు సమస్త జ్ఞానానికి మూలం. ఈ రోజంతా మాతో ఉండవలసిందిగా మేము మిమ్మల్ని వినమ్రంగా కోరుచున్నాము. బాగా చదువుకోవడానికి బాధ్యతాయుతంగా, విధేయతతో మరియు నిజాయితీగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మన దేశాన్ని, తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని మరియు పాఠశాలలోని స్టాఫ్లందరినీ ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ సత్యాన్ని వెతకడానికి మరియు మమ్మల్ని నిజంగా జ్ఞానవంతులుగా చేయడానికి కృపను చూపించుము. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బౌద్ధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిధితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే ఆనందానికి మూలం. అందరికీ శుభోదయం. నా పేరు రిషిత. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. నేటి సూక్తి: గాలి ఎటువైపు వీస్తుంటే అటువైపు పూల పరిమళం వ్యాపిస్తుంది, కానీ సత్పురుషుల సాత్కర్యాలు గాలికి ఎదురు వెళ్ళి కీర్తిని వ్యాపింపచేస్తాయి. మరొకసారి, గాలి ఎటువైపు వీస్తుంటే అటువైపు పూల పరిమళం వ్యాపిస్తుంది, కానీ సత్పురుషుల సాత్కర్యాలు గాలికే ఎదురు వెళ్ళి కీర్తిని వ్యాపింపచేస్తాయి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు అక్షయ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేటిది మీకు తెలుసా? యాపిల్ చెట్టుకి ఒక పండు కాయడానికి 4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. మరొకసారి, యాపిల్ చెట్టుకి ఒక పండు కాయడానికి 4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు హైలవేస్. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. నేటి విజ్ఞాన ప్రశ్న:
మానవ శరీరంలో ఏ భాగంలో రక్తము ఉండదు? మరొకసారి, మానవ శరీరంలో ఏ భాగంలో? సరైన జవాబు. జవాబు గోరు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు కార్తీక్ నాయక్. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. నేటి బైబిల్ వాక్యం: యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనము. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు విలేజ్. నేను 7వ తరగతి అధికత చదువుతున్నాను. నేటి విషయం క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది విజయానికి సోపనం. ఇది మనలను సరైన మార్గంలో నడిపిస్తుంది మరియు మన యొక్క లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. క్రమశిక్షణ అంటే నియమాలు పాటించడం మరియు సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవడం. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది విద్యార్థులకు చదువులో, ఉద్యోగాల్లో, పనిలో విజయం పొందడానికి తోడ్పడుతుంది. క్రమశిక్షణ చెడు అలవాట్లను వదిలి మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి మనకు సహాయపడుతుంది. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. మనం కూడా క్రమశిక్షణతో జీవిద్దాం. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు నేను 7వ తరగతి చదువుతున్నాను. నేటి వార్త ప్రకటనలు. హోల్డ్ మైక్ లేహిత్. పాలమూరుపై విచారణ. తర్వాత వందే భారత్ ఫ్లేవర్ ఎప్పటికీ నుంచో ఎదురు చూస్తున్న గహతి కోల్కతా వందే భారత్ సిల్వర్ రైలు జనవరి 18 లేదా 19న పట్టాలపైకి ఎక్కుతున్నది. మాకు పవర్ పాయింట్ అవకాశం ఇవ్వాలి. కృష్ణ ప్రజలకు పవర్ పాయింట్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రొజెక్షన్లో సీఎం రేవంత్. న్యూస్విల్. టీచర్లకు ఏఐ పాఠాలు. తోడు లేని జీవితం మాకొద్దు. సూపర్ బాక్స్ హార్ట్ అటాక్స్. భారతీయుల అధునాతన జీవన శైలిలో పెరుగుతున్న అనారోగ్యాలు. 83% మంది రోగాల్లో బహుళ ఔషధ నిరోధక ద్రవ్యాల పెరుగుదల. Happy New Year. Thank you, ma'am. Today what? Thank you. Regarding the speech, what did you listen today? Speech is about what? Kramasikshana means? Discipline. How disciplined you are at the time, at one bell you came down, no? Yes, children? Yes, you were so disciplined that second bell completed, till now you were not in the ground. I don't want to take the students' names, but be careful. Whatever the 9th class doing, 6th, 7th and 8th classes will follow. Whatever you do, juniors will be following you. Be careful and get down fast. 9th class children, especially boys and the girls.
Girls, you have to keep up the discipline in the class. Slowly you will come and you will be wishing in the lines. I know, I don't want to take the names in the assembly. Be careful and give a good example. Set a good example. In discipline, what are the things he was telling? You have to be a good example to others. And you have to leave your laziness. And punctuality should be there. And uniform. And all this together is called a discipline. I think from today onwards, from New Year, you are going to follow all this, because already we heard about the speech about discipline. Just follow it. Don't be so proud of yourself. If you humble yourself, you will be elevated. If you are so proud of yourself, I can do everything in this world, that you will be pulling down. Okay, pride runs before fall. 9th class children, especially I want to talk to 9th class children, because you are not setting an example in the school. I am not satisfied about the 9th class girls and boys. You will come late and you will be talking in the floor there. You never set an example here. Already 10th batch, within 2 months they will be leaving the school. You have to be disciplined and you have to check the classes and send the children. From 6th to 10th, you have to check the classes. No one will take the responsibility. Only you will take the responsibility in the activities. If any activity is there, you will come and you will shake the floor and you will go. That's all. Not more than that. I am not satisfied with your 9th class. Please be in the discipline so that you can get a 10th class and good grades.